వెంకటేశం గారు, సునీత గారు వీరు విశాఖపట్నం నుంచి వచ్చారు, యల్లమంచిల నుంచి. పెళ్ళయి 14 ఏళ్ళు అయింది. భర్త వయసు 39, భార్య వయసు 33 సంవత్సరాలు. మరి ఎక్కడ తిరిగినా ప్రెగ్నెన్సీ రాలేదు. ఎన్ని చోట్లకి వెళ్ళినా ఏదో ఒకటి చెప్తున్నారు. చివరికి ఏం చెప్పారంటే జీరో కౌంట్ అయిపోయిందమ్మా, ఇక ఫలితం ఉండదు, మీరు ఐవీఎఫ్కి డోనార్కి వెళ్తారా అని అడిగితే వాళ్ళకి ఇష్టం లేక అలా కాదు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకుందాము, ఇక్కడ డాక్టర్ గారు జీరో నుంచి హీరోగా చేస్తానంటున్నారు కదా అని యూట్యూబ్లో వీడియోని చూసి దేవుడు చూపించిన దారి అనుకుని ఇక్కడ వరకు వచ్చారు. వచ్చిన ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందండి మీకు? 6 months సార్. 6 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. వాడింది 2 months సార్. మరి ఆయన ఎలా ఇక్కడికి వచ్చారు, అసలు ఏం జరిగింది, అంతకుముందు ఇక్కడికి వచ్చే ముందు ఏం జరిగింది, అలాంటివన్నీ మనం విందాం. వారు చెప్పే ముందు అసలు ప్రెగ్నెన్సీ అనేది అసలు రాదేమో, ఇక జీవితంలో గర్భిణీ లేదేమో అనుకున్న వారికి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. ఇది రెండోసారి ఆయన మందుల కోసం వచ్చారు. యాక్చువల్గా ఫస్ట్ టైం వీడియో ఇచ్చారు కానీ అది ఎక్కడో మిస్ అయింది, అందుకోసమే మళ్ళీ మనం సెకండ్ టైం తీసుకున్నాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇదిగో ఫిబ్రవరిలో వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది అని చెప్పేసి అప్పుడే ఒక స్కాన్ తీయించుకున్నారు, అప్పుడు చూశారు. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఇప్పుడు ఫిబ్రవరిలో ఏంటో స్కాన్ తీయించారు, అదేంటది అది ఫస్ట్ ఫిబ్రవరిలో అప్పుడు ఉన్నప్పుడు ఈ మయోమెట్రియం దగ్గర ఏదో ఉంది, గెడ్డ ఉంది, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని వచ్చింది. ఎడినోమయోసిస్ ఉంది, హిమరేజిక్ సిస్ట్ ఉంది అని చెప్పి వచ్చింది సునీత గారు ఫిబ్రవరిలో. చూడండి, అంటే ఆయనకైతే జీరో కౌంటు, భార్యకైతే హిమరేజిక్ సిస్ట్, ఎడినోమయోసిస్. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అసలు ప్రెగ్నెన్సీ అసాధ్యం మనకి ఇంకేమంటారు, మనకి ఒకటి ఉంటే చాలు అసాధ్యం బయట. కానీ ఇలాంటి వ్యక్తులతోనే మనం ప్రెగ్నెన్సీ తెప్పించాం. 8వ తారీఖున మరి అక్కడ స్కాన్కి ప్రెగ్నెన్సీ వచ్చిందేమోనని పంపిస్తే, మన దగ్గర మందులు వాడాక ప్రెగ్నెన్సీ వచ్చిందేమోనని పంపిస్తే బీటా హెచ్సిజీ అయితే ఉంది. ఆ రోజుకి ప్రెగ్నెన్సీ ఇంకా కన్ఫామ్ అవ్వాలి. తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ మనము మందులు ఇచ్చి చూసిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవటమే కాదు, నిలబడేందుకు కూడా మందులు ఇచ్చి లైన్ చేసాం. ఇదిగో ఇప్పుడు ప్రెగ్నెన్సీ స్కాను 9 weeks 2 days. ఇవన్నీ అక్కడే చేయించుకుంటున్న స్కాన్లు అన్నీ వాట్సాప్లో మనం ఫాలోఅప్ చేస్తాం. మన దగ్గర టెస్టులు చేయించుకున్నారు, మందులు తీసుకెళ్లారు, మరి జీరో నుంచి హీరోగా మారారు. అడినోమయోసిస్, ఇవి హిమరేజిక్ సిస్ట్లు అన్నీ పోయినాయి. ఆవిడ కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఆవిడ సమస్య సాల్వ్ అయింది, ఆయన సమస్య సాల్వ్ అయింది. ఓవరాల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. చూడండి, స్కాన్లో కూడా ఇదిగో పిక్చర్స్ కూడా ఇచ్చారు, బ్రహ్మాండంగా ఉంది బిడ్డ. ట్యూబుల్లో కూడా రాలేదు, గర్భసంచిలో వచ్చింది. ఆల్మోస్ట్ 3rd monthలోకి వచ్చేసింది. ఇప్పుడు మెడిసిన్ తీసుకెళ్ళడానికి సెకండ్ రౌండ్ వచ్చారు మళ్ళీ. ఎందుకంటే బిడ్డ నిలబడటానికి కూడా 5 నెలలు మన దగ్గర వాడమన్నాం కాబట్టి, ఏ క్రిములైతే ఆయన వీరికణాలు నాశనం చేసి జీరో చేసినాయో, ఏ క్రిములైతే క్రిముల వల్ల వచ్చిన సెగ్గడ్డలు, ఒవేరియన్ సిస్టు, హెమరేజిక్ సిస్టు, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ ఇలాంటివి వచ్చినాయో అవన్నీ క్రిములు తొలగగానే పోతాయి. అట్లా కణాలు బతుకుతాయి, అటు సిస్టులు పోతాయి, చివరికి బిడ్డ వస్తుంది. బిడ్డ వస్తే గడ్డలన్నీ అణిగిపోతాయి అని మనం చెప్పాం, అదే నిజమైంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఆవిడకి కూడా థైరాయిడ్ ఉంది, థైరాయిడ్కి వాడుతున్నారు పిల్లలు. థైరాయిడ్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెప్పించాం న్యాచురల్గా. హెమరేజిక్ సిస్ట్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెప్పించాం న్యాచురల్గా. ఎడినోమయోసిస్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెప్పించాం న్యాచురల్గా. చూడండి మీరు, ఎడినోమయోసిస్ ఉందని రేడియాలజిస్టే స్వయంగా ఇచ్చారు రిపోర్ట్లో. ఇందాక చూపించాము ఇక్కడ, రేడియాలజిస్టు స్వయంగా ఇచ్చారు రిపోర్ట్. జీరో కౌంట్తో ఆయన వచ్చారు, హెమరేజిక్ సిస్ట్తో ఆవిడ ఉంది, ఎడినోమయోసిస్తో ఆవిడ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ప్రెగ్నెన్సీ రాదనే చెప్పారు, ఐవీఎఫ్ డోనార్లనే చెప్పారు. కానీ చివరికి ఓర్పుగా దేవుడు నమ్మి నిలబడినందుకు మరి ఈరోజు ఒక దారి చూపించి దేవుడు ఇక్కడ వారి బిడ్డను వచ్చేటట్టు చేశాడు. వారి సక్సెస్ స్టోరీని వారి మాటల్లో విందాం. మొదటిగా దేవునికి వందనాలండి, అలాగే డాక్టర్ గారికి హృదయపూర్వక వందనాలు సార్. యాక్చువల్గా మేము 14 years అయినప్పటికీ దేవుని ఎక్కువ నమ్ముతాం కాబట్టి దేవుడు ఇస్తాడులే న్యాచురల్గా అనుకున్నాము. అలాగా టెస్టులు కానీ వెళ్ళాము, ఇలాగే జీరో కౌంట్ అని, లేకపోతే ఆమెలో ఏదైనా లోపం అని, ఇలాగా ఐవీఎఫ్ అని, ఇవన్నీ అవన్నీ చెప్తే డబ్బులు లేక మేము ఎక్కడికి పోలేదు. అలాగే యూట్యూబ్లో మా మిస్సెస్ చూసి డాక్టర్ దగ్గరికి వెళ్దామని జూలైలో వచ్చాము, జూలై 2024లో వచ్చాము. వచ్చి ఇలాగే మేము కూడా అక్కడ కూర్చొని మేము చూసాము. వచ్చినప్పుడే ఏ డాక్టర్ కూడా ఏ హాస్పిటల్లో కూడా ఇలా ఎక్స్ప్లెయిన్ చేయరు, నేను అసలు వినలేదు అలాగా. ఇక క్రీములని ఇవన్నీ కొత్తదనం.
ఇదేదో చాలా న్యాచురల్గా ఒక పొలంలో పంట ఎలాగ పండాలో ఆ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా చేసినప్పుడు చాలా అక్కడే నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. సో ఖచ్చితంగా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది సెకండరీ, కానీ మనం నమ్మి వాడదామని మందులు మేము 2 నెలలకు క్రీముల మందులు వాడాము. తర్వాత 1 నెల హార్మోన్స్కు తెప్పించుకొని వాడుతున్నప్పుడే మాకు జ్వరాలు వచ్చాయి. సో ఆపేసి 2 నెలల తర్వాత మళ్ళీ మెడిసిన్ కోసం అని వచ్చాం జనవరిలో. వస్తే అప్పుడు ఫిబ్రవరిలో వచ్చాము. వచ్చినప్పుడు జనవరి 18కి వచ్చాము. వస్తే అప్పుడు టెస్టులు చేశారు మామూలుగా, తనకు డేట్ మిస్ అయిందని. అప్పుడు ఏమైందంటే బ్లడ్లో అదే కన్ఫర్మ్ అని తెలిసింది, యూరిన్లో కూడా కన్ఫర్మ్ అని తెలిసింది. స్కాన్కి వెళ్తే స్కాన్లో సరిగ్గా కనిపించలేదు, మరో 10 days తర్వాత చేయించమన్నారు. చేయిస్తే అప్పుడు స్కాన్లో కూడా కన్ఫర్మ్ అని తెలిసింది. సో అప్పుడు వచ్చి ఇచ్చాము. ఇలాగా ఆల్మోస్ట్ 15 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ప్రెగ్నెన్సీ కోసం దేవుడు డాక్టర్ గారి ద్వారా మాకు దయచేశాడు. ఇప్పుడు 10వ వారం నడుస్తుంది ప్రెగ్నెన్సీగా. హ్యాపీగా ఉందని స్కాన్లో కూడా నేను చేసి చూపించారు. నేను చెప్పదలసింది ఏంటంటే, ఇలాగ చాలామంది మాలాగా ఎంతోమంది మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారు. కానీ రకరకాలుగా ఆలోచనలు, రకరకాల యూట్యూబ్లో కానీ ఇంకేదో కానీ చూసి వచ్చి వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడికి రండి, నమ్మకంతో రండి. డాక్టర్ గారు చెప్పినట్టు నమ్మకంతో 2 నెలలు, అసలు కొందరికైతే సార్ చెప్పినట్టు కొందరికి ఓన్లీ మన వ్యాక్సిన్ తోటే వచ్చేస్తున్నాం. మేము కూడా అలానే నమ్మాము, వ్యాక్సిన్ అలాగే నమ్మకంగా టాబ్లెట్లు వాడాము. దేవుడు ఆయన ద్వారా ఏదైతే ఇచ్చాడో మాలో ఉన్న లోపాన్ని సరిదిద్ది మాకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ, ఏ ఇంజెక్షన్ పొడిపించుకోలేదు, ఏదీ జరగలేదు. అసలు మేము నమ్మలేదు అప్పుడు ప్రెగ్నెన్సీ అని మేము. కానీ న్యాచురల్గా ఆ క్రీములు, డాక్టర్ గారు చెప్పారు క్రీముల వల్లనే మీకు ఆగిపోయింది, ఆ క్రీములు చనిపోయి కంప్లీట్గా వాడారు మీరు. సో ఆ క్రీముల వల్ల మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పారు. ఎంత సంతోషం అంటే, 15 సంవత్సరాల నుంచి ఎంత వేదనతో ఉంటాము. సో అలాంటిది ఎంతో సంతోషకరమైన శుభవార్త మాకు మా జీవితంలో అందించారు. మీరు కూడా ఎవరైనా ఉంటే తప్పకుండా వచ్చి నమ్మకంగా ఇక్కడ డాక్టర్ గారు చెప్పే మందులు వాడుతూ నమ్మకంగా ఉండండి. తప్పకుండా ఒకరోజు మీరు కూడా మీ జీవితంలో ఏదైతే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారో తప్పకుండా మీ జీవితంలో కూడా ఆ యొక్క గర్భఫలాన్ని పొందగలరని నేను ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. రైట్, చాలా సంతోషం అండి. చక్కగా ప్రెగ్నెన్సీ వాళ్ళు 0 కౌంట్ అన్నా బెదిరిపోకోకుండా, బెంబేలు ఎత్తుకోకుండా, భయపడుకోకుండా నిలబడ్డారు ధైర్యంగా. మీరు చాలామంది సినిమాల్లో హీరోలను చూస్తారమ్మా, ఈ రియల్ లైఫ్ హీరోస్ అంటే వీళ్ళే. వాళ్ళంతా రియల్ హీరోలు, వీళ్ళు రియల్ హీరోస్. మనం కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు, భయపడిపోకూడదు, ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలి. దేవుడి మీద నమ్మకం పెడితే ఏదో ఒక రోజు మనకు దారి చూపిస్తాడు అనే విషయాన్ని వాళ్ళు గట్టిగా నమ్మారు. పెళ్ళై 15 ఏళ్ళు అయిపోయినా 0 కౌంట్ ఉన్నా, ఆవిడకి హెమరేజిక్ సిస్ట్ ఉన్నా, ఎడినోమయోసిస్ ఉన్నా, మరి చూడండి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. అది మందుల ప్రభావం. ఇట్లా ఈయనే ఫస్ట్ కాదు, వీళ్ళే లాస్ట్ కాదు, కొన్ని వేల మందికి వచ్చింది మన డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందుల ద్వారా. ఎలా ఉన్నవారికైనా, ఏ సమస్యతో ఉన్నవారికైనా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అని చెప్పాను. మీరు పుట్టారంటేనే మీకు బిడ్డ పుట్టి తీరతారు, మిగతావన్నీ రిపేరే అని చెప్పాను నేను. అదే మాటని నమ్మి గట్టిగా నిలబడ్డారు. మరి 3 నెలల్లో వచ్చినా కూడా చక్కగా ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా వచ్చిందనే సంతోషం వాళ్ళకుంది. 15 ఏళ్ళు తీసుకున్నా కూడా దేవుడు చివరికి ఒక లోకరక్షకుడు లాంటి బిడ్డని మాకు ప్రసాదించాడు అనే సంతోషంతో వాళ్ళు ఉన్నారు. అలాగే మిగతా వాళ్ళకు కూడా వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు నిండాలి అనే ఆశతో మరి 4 మాటలు, మంచి మాటలు చెప్తే మీకు ఉపయోగపడుతుందని ఆయన బస్ టైం అయిపోతున్నా కాసేపు వెయిట్ చేసి చెప్తానండి అని చెప్పి ఆయన ఉన్నారు. ఆల్రెడీ ఒకసారి వీడియో ఇస్తే అది మిస్ అయింది ఎక్కడో, మరి కంప్యూటర్లో ఏదో మిస్ అవ్వటం వల్ల. అందుకని మళ్ళీ ఇస్తానండి, నాది రాలేదు వీడియో అని ఆయనే చెప్పి మీలో ధైర్యం కలగడానికి ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు వెంకటేశ్వరం గారికి, సునీత గారికి మనం గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. గాడ్ బ్లెస్ యూ.